హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అవిజ్ఞ కలెక్షన్స్. దిస్ ఈస్ గీతా ఫ్రమ్ అవిజ్ఞ కలెక్షన్స్. ఫస్ట్ టైం వీడియో చూసిన వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేస్తే వెంటనే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఇందులో ఫ్లవర్ ప్యాటర్న్లో మనకి అవైలబుల్లో ఉన్న లాకెట్స్ అండి. మనకి ఫ్లవర్ ప్యాటర్న్స్లో ఈ ప్యాటర్న్లో మనకి ఏవి అవైలబుల్ ఉన్నాయో ఒకసారి ఈ వీడియోలో చూపిస్తాను. ఫస్ట్ ప్యాటర్న్ అయితే వీడియోలోకి వెళ్ళే ముందు ఒక్కసారి నా కాంటాక్ట్ నెంబర్ అయితే చూసుకోండి. 7013004127 అండి. ఫోన్పే అండ్ గూగుల్ పే సేమ్ నెంబర్, క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు. ఎంక్వైరీ కూడా సేమ్ నెంబర్కి చేసేసుకోండి. ఈ నెంబర్ నోట్ చేసుకోండి. ఓకే, ఒకసారి వీడియోలోకి వెళ్ళే ముందు ఫస్ట్ 22 రూపీస్ అండి. 22 రూపీస్లో మనకి మ్యాటే ఫినిష్లో అవైలబుల్లో ఉంది. చూడండి, మ్యాట్ ఫినిష్లో ఇలా ఉంటుంది. మనకి 6 పెటల్స్ ఉంటుంది. ఇందులో నేను ఇంతకుముందు వీడియోస్లో 8 పెటల్స్ ఇది కూడా వీడియో చూపించాను. ఇది మాత్రం 6 పెటల్స్. 8 పెటల్స్ వచ్చేసి 25 రూపీస్ ఉంటే ఈ 6 పెటల్స్ అయితే 22 రూపీస్ ఉంది. 8 పెటల్స్ అయితే టోటల్ అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయింది. మళ్ళీ రీస్టాక్ అయినప్పుడైతే నేను మెన్షన్ చేస్తాను. ఇది బ్యాక్ సైడ్ కూడా క్లియర్గా చూసుకోండి. మంచి మ్యాటే ఫినిష్లో ఉంది. ఓకే, టోటల్ స్టోన్ కాంబినేషన్లో చాలా బ్యూటిఫుల్ లుక్ వచ్చేసింది. మనకి బ్లాక్ బీడ్స్కి కానీ ఏదన్నా బీడ్స్లో మధ్యలోకి కానీ ఇన్విజిబుల్ అయితే ఫుల్ ట్రెండ్లో ఉన్న ప్యాటర్న్ కదా, ఆ ఇన్విజిబుల్కి అయినా చాలా బాగుంటుంది. ఇది ఈచ్ వన్ ప్రైస్ వచ్చేసి మనకు ఓన్లీ 22 రూపీస్. ఓకే, 22 రూపీస్ బ్యూటిఫుల్ పీస్. ఓకే, నెక్స్ట్ ప్యాటర్న్ ఎవర్ గ్రీన్, అసలు చాలా అంటే చాలా డిమాండ్ ఉన్న పీసు. ఓకే, ఓకే, ఇందులో 8 పెటల్స్ అయితే ఉన్నాయి. దానికి దీనికి చాలా డిఫరెన్స్ అయితే ఉంది. మనకి 8 పెటల్స్లో ఇందులో పింక్, గ్రీన్ అండ్ వైట్ 3 కలర్ కాంబినేషన్స్లో అయితే మనకు అవైలబుల్లో ఉన్నాయి. దీని ప్రైస్ వచ్చేసి మనకి 36 రూపీస్ అండి. 36 రూపీస్. వైట్, గ్రీన్ అండ్ పింక్ 3 కలర్స్ అయితే మనకు అవైలబుల్లో ఉంది. మీకు ఏది కావాలంటే అది బుక్ చేసుకోండి. ఒక్కసారి మీకు పీస్ ఫినిషింగ్ అనేది ఎగ్జాక్ట్లీ చూపిస్తాను. సైజ్ కూడా క్లియర్గా చూసుకోండి. ముందు జీజే పాలిష్ లాగా మనకి వైట్ పాలిష్ ఇచ్చేసారు. ఫ్రంట్ పార్ట్ వైట్ పాలిష్ ఇచ్చేసి మధ్యలో ఒక గ్రీన్ స్టోన్, బ్యాక్ సైడ్ వచ్చేసి గోల్డ్ పాలిష్ ఇచ్చేసారు. బ్యాక్ సైడ్ గోల్డ్ ఇచ్చేసి ఫ్రంట్ జీజే పాలిష్ సెట్స్ చూసారు కదా, అలా జీజే పాలిష్ సెట్స్ లాగా ఉంటుంది. వైట్ కూడా ఒక్కసారి అబ్జర్వ్, బ్యూటిఫుల్ లుక్ వచ్చేసింది. మనకి కస్టమైజేషన్ చేసిన తర్వాత అయితే మధ్యలో వైట్ స్టోన్, చుట్టూ వైట్ స్టోన్, బ్యాక్ సైడ్ వచ్చేసరికి కూడా గోల్డ్ పాలిష్. ఓకే, పింక్ కలర్ కాంబినేషన్ 3 కలర్ కాంబినేషన్స్లో అవైలబుల్ ఉంది. ఈచ్ వన్ పీస్ ప్రైస్ వచ్చేసి మనకు ఓన్లీ 36 రూపీస్లో అవైలబుల్ ఉంది. బ్యాక్ సైడ్ అయితే గోల్డ్ పాలిష్, ఫ్రంట్ పార్ట్ వచ్చేసరికి కూడా మంచి సిల్వర్ కలర్ కాంబినేషన్స్లో అవైలబుల్ ఉంది. కావాలంటే మాత్రం బుక్ చేసేసుకోండి. ఓకే, ఓన్లీ 36 రూపీస్. ఈచ్ వన్ ప్రైస్ వచ్చేసి 36 రూపీస్. ఇది ఈచ్ వన్ ప్రైస్ వచ్చేసి 25 రూపీస్. చాలా బాగుంటుంది. మనకి సింగిల్ చామ్ కొద్దిగా లిటిల్ బిట్ సైజ్ వచ్చేసి దీంతో కంపేర్ చేసుకున్నప్పుడు లిటిల్ బిట్ స్మాల్ అనిపిస్తుంది. బట్ స్టోన్ మాత్రం ఇందులో స్మాల్ స్టోన్స్ యూజ్ చేసాము కదా, ఇందులో కొద్దిగా బిగ్ స్టోన్స్ అనేవి యూజ్ చేసాము. ఓకే, మంచి నీట్ ఫినిషింగ్లో ఒక మంచి ఫ్లవర్ ప్యాటర్న్లో ఉంది. మనకి బ్యాక్ సైడ్ కూడా అబ్జర్వ్ చేసుకుంటే మంచి ఫినిషింగ్లో, బ్రాస్ ఫినిషింగ్లో అయితే ఉంది. సూపర్ అంటే సూపర్గా ఉంది. ఓకే, పీస్ ప్రైస్ వచ్చేసి ఈచ్ వన్ ప్రైస్ వచ్చేసి మనకి 35 రూపీస్. 35 రూపీస్లో అవైలబుల్ ఉంది. ఇందులో కలర్స్ కూడా నెక్స్ట్ తీసుకొస్తాను. ప్రజెంట్ అయితే మనకి ఓన్లీ వైట్ కలర్ అయితే అవైలబుల్ ఉంది. కావాలంటే బుక్ చేసేసుకోండి. ఓన్లీ 35 రూపీస్. ఓకే, నెక్స్ట్ ఫ్లవర్ ప్యాటర్న్లో మనకి స్మాల్ పెండెంట్ అండి. చాలా స్మాల్గా ఉంది. మనకి సైజు మిగతా వాటితో ఇప్పుడు ఫస్ట్ వాటితో కంపేర్ చేస్తున్నప్పుడు అయితే లిటిల్ బిట్ స్మాల్ సైజు, మనకి లిటిల్ కాదు చాలా వేరియేషన్ అయితే ఉంది సైజ్లో. నేను సైడ్ బై సైడ్ పెడుతున్నాను, చూసేయండి. ఈచ్ వన్ ప్రైస్ వచ్చేసి మనకి 25 రూపీస్లో అవైలబుల్ ఉంది. 25 రూపీస్లో స్మాల్ స్టోన్స్, మధ్యలో పింక్ స్టోన్ వచ్చేసి చుట్టూ కూడా మనకి వైట్ స్టోన్ ఇచ్చేసారు. మేకింగ్కి మనకి ఇన్విజిబుల్ అయినా బ్లాక్ క్రిస్టల్స్లో అయినా దేంతో అయినా మేకింగ్ చేసుకోవడానికి అయితే మనకి బ్లాక్ బీడ్స్లో కూడా జస్ట్ ఇది ఓపెన్ చేసి జస్ట్ పెట్టేసుకొని దానికి కూడా మేకింగ్ చేసుకోవచ్చు. బ్లాక్ బీడ్స్ అయితే నా దగ్గర ఫుల్ సేల్ ఈ ప్యాటర్న్లో. మనకి ఈచ్ లాకెట్ వచ్చేసి ఓన్లీ 25 రూపీస్లో అవైలబుల్లో ఉంది. మీకు వీడియో లెంతీ కావద్దని నేను కొద్దిగా చామ్స్ అనేవి ఫాస్ట్గా చూపించేస్తున్నాను. సో ఇందులో అయితే మనకి మంచి డ్రాప్ షేప్ కేటగిరీలో మనం 32 సైజు స్మాల్ సైజ్ కదా అండి. చాలా రోజుల తర్వాత అయితే రీస్టాక్ అయ్యింది. ఆల్రెడీ గ్రూప్లో పోస్ట్ చేయడం వల్ల సేల్స్ కూడా అయిపోయాయి. బట్ ప్రజెంట్ కొన్ని అవైలబుల్లో ఉన్నాయి. అందుకే ఒకసారి వీడియో తీస్తే ఇవి కూడా సేల్ అయిపోతాయి అని ఒక వీడియో అయితే తీసేస్తున్నాను. ఇది స్మాల్ సైజ్లో మనకి కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. వైట్ బేబీ పింక్
రూబీ కలర్, గ్రీన్ అండ్ బ్లాక్ 5 కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఇది ఈచ్ పీస్ ప్రైస్ వచ్చేసి మనకి 32 రూపీస్లో అవైలబుల్లో ఉంది. ఈచ్ పీచ్ ప్రైస్ ఇది ప్రైస్ 32 రూపీస్. స్మాల్ సైజ్ అండి. ఇందులో స్మాల్, మీడియం, బిగ్ 3 సైజెస్ అయితే అవైలబుల్లో ఉన్నాయి కదా. ఇది మనకి స్మాల్ సైజు. వైట్ కావాలంటే వైట్, బేబీ పింక్, రూబీ, గ్రీన్ అండ్ బ్లాక్లో అవైలబుల్ ఉంది. అసలు ఇది ఎలా ఉంది అనేది ఒక్కసారి మీకు క్లియర్గా బ్లాక్ కలర్ తీసుకొని చూపిస్తాను చూడండి. మధ్యలో స్టోన్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఇది బ్లాక్ కలర్లో చుట్టూ కూడా వైట్ స్టోన్ కాంబినేషన్లో డ్రాప్ షేప్లో ఇచ్చేసారు. స్మాల్ సైజు మనకి ఫింగర్ మీద పెట్టుకొని ఒకసారి సైజెస్ అయితే కంపారిజన్ చూసుకోండి. మనకి ఇలా ఉంటుంది సైజు. మీకు ఇలా చూస్తే సైజ్ తెలుస్తుంది అని చెప్తున్నాను. ఓకే, ఇందులో కలర్స్ అయితే ఈ 5 కలర్స్ ప్రజెంట్ స్టాక్లో ఉన్నాయి. పిస్తా కలర్ అయితే కొన్ని పీసెస్ వచ్చేసాయి. అవన్నీ కూడా గ్రూప్లోనే టోటల్ అనేది క్లోజ్ అయిపోయాయి. సో ఎవరైనా గ్రూప్లో యాడ్ అవ్వకుంటే గ్రూప్లో యాడ్ అయిపోండి. వీడియో తీసే కంటే ముందు నాకు టైం అడ్జస్ట్ కాక గ్రూప్లో న్యూ కలెక్షన్ ఏమొచ్చినా ఫస్ట్ అయితే గ్రూప్లో పోస్ట్ చేసేస్తాను. ఈజీ అవుతుంది మీకు బుక్ చేసుకోవడానికి. ఇది వచ్చేసి మీడియం సైజ్ అండి. నేను సైజెస్ చెప్పాను కదా, మీడియం సైజు 43 ఈచ్ వన్. చామ్ ప్రైస్ మనకు వచ్చేసి 43 రూపీస్. ఇందులో కలర్స్ అయితే ప్రజెంట్ పిస్తా, బేబీ పింక్, వైట్ అండ్ రెడ్ మెరూన్. పింక్ కాదు, ఎట్ ద సేమ్ టైం రెడ్ కాదు. రెడ్ మెరూన్ మిక్స్ అవుతే ఎలా ఉంటుందో మనకి షేడ్ కూడా మీకు క్లియర్గా అర్థమవుతుంది. పింక్ లాగా అనిపిస్తుంది, రెడ్ లాగా అనిపిస్తుంది. కొద్దిగా డిఫరెంట్ షేడ్ అయితే అవైలబుల్ ఉంది. ఈ 4 కలర్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. ఒకసారి సైజ్ కంపారిజన్కి కూడా స్మాల్కి బిగ్కి డిఫరెన్స్ కూడా చూసుకోండి. ఓకే, ఫొటోస్లో మీకు అర్థం కాకపోవచ్చు ఎంత డిఫరెన్స్ ఉంది చూడండి. 30 to 43, 11 రూపీస్ డిఫరెన్స్ అంటే దానికి తగ్గట్టే డిజైన్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. సో అదొక్కటి చూసుకోండి. కొందరైతే జస్ట్ స్మాల్ దాన్ని చూసుకొని వేరే దగ్గర 32 రూపీసే ఉంది అని అంటే ఇందులో 3 సైజెస్ అవైలబుల్లో ఉన్నాయండి. 3 సైజెస్. స్మాల్ వచ్చేసి 32, మీడియం వచ్చేసి 43, బిగ్ సైజ్ అయితే ప్రజెంట్ నా దగ్గర స్టాక్ అవుట్లో ఉంది. సో అది వచ్చినప్పుడు కూడా ఒకసారి వీడియో తీస్తాను నేను మీకు. నెక్స్ట్ బ్యూటిఫుల్ ప్యాటర్న్ అండి. ఇది ఇంతకుముందు వీడియోస్లో అయితే నేను అప్లోడ్ చేయని న్యూ డిజైన్. 26 రూపీస్ ఈచ్ వన్ ప్రైస్ వచ్చేసి మనకి ఉంది. లక్ష్మీదేవి వచ్చేసింది. లక్ష్మీ కాసుకి మనకి కింద స్టోన్స్ అనేది వైట్, గ్రీన్, పింక్ కలర్ కాంబినేషన్స్లో అనేది డిఫరెంట్గా ఇచ్చేసారు. మ్యాటే ఫినిష్లోనే మనకి అవైలబుల్ ఉంది. స్మాల్ సైజ్ వచ్చేసి కొద్దిగా ఇంతకుముందుతో కంపేర్ చేసుకుంటే కొద్దిగా సైజ్ అనేది మీరు వీడియోస్లో పర్ఫెక్ట్గా తెలియకపోవచ్చు. బట్ నేను ట్రై చేస్తున్నా మీకు తెలియాలని. ఒకసారి ఫింగర్ మీద కూడా పెట్టుకొని చూపిస్తాను. ఒకసారి క్లియర్గా డిజైన్ చూసుకుంటే వైట్ కలర్, పింక్ కలర్ అండ్ గ్రీన్ మంచి బ్యూటిఫుల్ లుక్ వచ్చేస్తుంది. మీ ఇష్టం. ఇన్విజిబుల్లో చేయించుకుంటారా, ఏదైనా బ్లాక్ బీడ్స్లో చేయించుకుంటారా, క్రిస్టల్స్లో చేయించుకుంటారా అనేది ఆప్షన్ అనేది మనది. క్రియేటివిటీ అనేది మనది. అది ఎవరి ఓన్ థాట్స్ వాళ్ళవి అండి. మంచి కాసులు మంచి మీడియం సైజులో, హెవీ సైజ్ కాకుండా మంచి మీడియం సైజులో అయితే అవైలబుల్ ఉంది. స్మాల్ లేదు, ఎట్ ద సేమ్ టైం బిగ్ అనేది లేదు. మనకి ఫింగర్లో పెడితే ఒకసారి చూసుకోండి సైజు ఇలా ఉంటుంది. ఇది న్యూ మోడల్. ఇది కావాలనుకున్నా బుక్ చేసేసుకోండి. నెక్స్ట్ లక్ష్మీ కాసు అండి. 26 రూపీస్లో అవైలబుల్ ఉంది. గ్రీన్, వైట్ అయితే అవైలబుల్లో ఉంది. ఇది కూడా మనకి ప్రైస్ వచ్చేసి 26 రూపీస్. పైన మనకి ఫ్లవర్ ప్యాటర్న్లో వచ్చేసింది. టోటల్ వైట్ స్టోన్, గ్రీన్ 2 కలర్ కాంబినేషన్స్లో అయితే ఉంది. పింక్లో నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చూపించాను కదా, ఆ మోడల్ అయితే అవైలబుల్లో ఉంది. ఇది కావాలనుకుంటే బుక్ చేసుకోవచ్చు. ప్రీవియస్ వచ్చేసి 25 రూపీస్. ఈ న్యూ ప్యాటర్న్ వచ్చేసి మనకి 26 రూపీస్. స్టోన్ సైజు, కాసు సైజు కూడా కొద్దిగా చిన్నగా ఉంటుంది దాంతో కంపేర్ చేసుకున్నప్పుడు. ఓకే, ఇవి కావాలంటే బుక్ చేసుకోండి. ఓన్లీ 26 రూపీస్ ఈచ్ వన్. గ్రీన్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్స్లో అవైలబుల్ ఉంది. మనకి చామ్ ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేస్తే, లాకెట్ని అబ్జర్వ్ చేస్తే మ్యాటే ఫినిష్లోనే అవైలబుల్లో ఉంది. ఓకే, మేకింగ్కి మనకి మంచి ప్రీమియర్ మ్యాటేలో ఫినిషింగ్లో అవైలబుల్ ఉంది. ఎలా ఉంటుంది. కింద లక్ష్మీ కాసు వస్తుంది. పైన మనకి ఫ్లవర్, ఈ మిడిల్ స్టోన్ మాత్రమే చేంజ్ అవుతుంది. ఇందులో పింక్ కూడా రీస్టాక్ చేయడానికి ట్రై చేశాను. ప్రజెంట్ అయితే స్టాక్ లేదు. ఈ వీడియోలో అన్నీ కూడా నేను ఇంతకుముందు వీడియోస్లో చూపించనివన్నీ కూడా చూపించడానికి ట్రై చేస్తున్నానండి. ప్రీవియస్ వీడియోస్లో కూడా మీకు ఏదైనా ఐటమ్ నచ్చితే అవి కూడా స్క్రీన్ షాట్ తీసేసుకొని మీరు బుక్ చేసుకోవచ్చు. అవైలబిలిటీ అనేది ఒక్కొక్కసారి ఒక్కొక్కలా బుకింగ్స్ తీసేసుకుంటాం మేము. బట్ ఆర్డర్స్ పిక్ చేసేటప్పుడు కొద్దిగా అటు ఇటు అవ్వచ్చు. అది మీకు కాంటాక్ట్ అయితే సాల్వ్ చేసేసుకుంటాము. ఓకే, గ్రీన్ కలర్ అండ్ పింక్ కలర్ స్టోన్ కాంబినేషన్లో మంచి ప్రీమియర్ మ్యాటేలోనే మనకి అవైలబుల్లో ఉంది. ఒక్కసారి మీకు దగ్గర నుంచి చూపిస్తే ఎలా ఉంది పీస్ అనేది. ఇలా మనకి పైన ఇచ్చేసి అటాచ్మెంట్ ఒక ఫ్లవర్ వైట్ది ఇచ్చేసి కిందికి వచ్చేసరికి కూడా ఫ్లవర్ అనేది ఇచ్చేసారు. ఫ్లవర్ మ్యాట్లో మధ్యలో గ్రీన్ స్టోన్ అండ్ పింక్ స్టోన్ కలర్ కాంబినేషన్ చేంజ్ అవుతూ ఉంది. బ్యాక్ ఫినిషింగ్ కూడా ఒకసారి చూసుకుంటే మంచి హై క్వాలిటీలోనే ఉంది. చాలా బాగుంది పీసు. ఇది మనకి మేకింగ్స్లో ఇన్విజిబుల్కి అంటే కూడా నేనైతే బీడ్స్లో ఎక్కువ సజెస్ట్ చేస్తాను. బీడ్స్లో మంచి లుక్ వచ్చేస్తుంది.
ఇన్విజిబుల్ అనేది ఒక 6 months 1 year మ్యాక్సిమం అది రన్ అయ్యేది. ఆఫ్టర్ దట్ బీడ్స్ అనేది లాంగ్ టైం ఉంటుంది. సో బీడ్స్కి అయితే చాలా బాగుంటుంది. కావలిస్తే మాత్రం బుక్ చేసుకోండి. నెక్స్ట్ బ్యూటిఫుల్ ప్యాటర్న్ అని మనం దేనికైనా యూజ్ చేసుకోవచ్చు. జస్ట్ ఒక చైన్ తీసుకొని చైన్కి అటాచ్ చేసుకొని సిల్వర్ ఆర్ గోల్డ్ ఏదైనా యాంటీ టార్నిష్ చైన్స్ అంటారు కదా, వాటికి అటాచ్ చేసుకున్నా బాగుంటుంది, ఇన్విజిబుల్కి అటాచ్ చేసుకున్నా బాగుంటుంది. సింపుల్ అండ్ నీట్ ప్యాటర్న్లో మంచి హార్ట్ షేప్ ప్యాటర్న్లో అయితే అవైలబుల్ ఉంది. దీని ఈచ్ ప్రైస్ వచ్చేసి మనకి 99 రూపీస్ అండి. 99 రూపీస్లో అవైలబుల్ ఉంది. ప్రజెంట్ స్టాక్ వచ్చేసి పిస్తా కలర్, రెడ్ మెరూన్, పింక్ షేడ్ అయితే కాదు, చూడడానికి కొద్దిగా పింక్ షేడ్ లాగా కూడా అనిపిస్తుంది. కొద్దిగా రెడ్ మెరూన్ ప్యాటర్న్లో కాంబినేషన్లో వస్తుంది. రూబీ కలర్ అయితే కాదు, బ్లాక్ కలర్ అండ్ బేబీ పింక్ కలర్ కాంబినేషన్స్లో అవైలబుల్ ఉన్నాయి. ఇది ఈచ్ వన్ ప్రైస్ వచ్చేసి మనకు ఓన్లీ 99 రూపీస్లో ఉంది. చాలా బ్యూటిఫుల్ పీస్. బ్యాక్ సైడ్ ఫినిషింగ్ కూడా అబ్జర్వ్ చేస్తే మంచి గోల్డ్ పాలిష్లోనే అవైలబుల్లో ఉంది. మనకి ఇటు ఏమైనా అటాచ్ చేసుకోవచ్చు. ఓకే, ఇన్విజిబుల్ అయినా లేకపోతే ఏదైనా చైన్కి అటాచ్ చేసినా సింపుల్ అండ్ నీట్గా ఉంటుంది. లేదు బీడ్స్కి అయితే అంత బాగుండదు నాకు తెలిసి, జస్ట్ సింపుల్ చైన్కి ఆర్ ఇన్విజిబుల్కే చాలా బాగుంటుంది. కావాల్సి మాత్రం బుక్ చేసుకోండి. 4 కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. ఈచ్ వన్ ప్రైస్ వచ్చేసి 99 రూపీస్. సారీ, ఇందులో పర్పుల్ కలర్ షేడ్ కూడా ఒకటి అవైలబుల్లో ఉంది. కవర్లో నుంచి బయటికి పడిపోవడం వల్ల కనిపించలేదు. మంచి పర్పుల్ కలర్ షేడ్, ఫుల్ ట్రెండ్ అవుతున్న కలర్ కదా అండి పర్పుల్ కలర్ షేడ్ కావాలనుకుంటే కూడా అవైలబుల్లో ఉంది. ఓన్లీ 99 రూపీస్. నెక్స్ట్ మోడల్ ఇన్విజిబుల్కే యూజ్ అవుతుంది ఇది, ఎందుకంటే ఏం అటాచ్మెంట్ అయితే ఇవ్వలేదు మనకి. దీని ప్రైస్ వచ్చేసి 80 రూపీస్ అండి. ఓన్లీ 80 రూపీస్. చాలా బ్యూటిఫుల్ పీస్. అసలు మీరు సింపుల్గా ఇన్విజిబుల్కి మేక్ చేసుకోవచ్చు. కలర్స్ ఒకసారి చూసుకోండి. రెడ్ మెరూన్, గ్రీన్, పర్పుల్, బ్లూ, పిస్తా అండ్ బేబీ పింక్. ఓకే, 2, 4, 6 కలర్ కాంబినేషన్స్లో మనకి అవైలబుల్లో ఉంది. ఏ కలర్ కావాలన్నా బుక్ చేసుకోవచ్చు. ఇది ఎలా ఉంది ఏంటి అనేది ఒక్కసారి నేను మీకు క్లియర్గా చూపిస్తానండి. ఓకే, ఇది పిస్తా కలర్ కదా, బ్లూ కొద్దిగా డార్క్ కలర్ది చూపిస్తే మీకు అర్థమవుతుంది వీడియోలో. ఓకే, ఇది కిందికి బిగ్ సైజ్ వచ్చేసి కింది పార్ట్, పైన పార్ట్ వచ్చేసి మనకి ఇలా ఉంటుంది. గేర్ వైర్ మనం ఇందులో ఇచ్చేస్తే సరిపోతుంది. జస్ట్ గేర్ వైర్ అనేది పెట్టేసుకోవచ్చు. ఇది ఓన్లీ ఇన్విజిబుల్కి మాత్రమే వస్తుందండి. సింపుల్గా మీరు ఏం అవసరం లేకుండా ఇలా సింపుల్గా లాకెట్ ఇచ్చేసినా చాలా బాగుంటుంది. సైడ్స్కి ఏం అవసరం లేదు, జస్ట్ ఇలా సింపుల్గా ఇచ్చేసి జస్ట్ లాక్ నొక్కేస్తే సరిపోతుంది. మిడిల్ పార్ట్లో ఉంటుంది. అలా అయినా చాలా బాగుంటుంది. మీకు ఏ కలర్ కాంబినేషన్స్ కావాలంటే ఆ కలర్ కాంబినేషన్లో చేసుకోవచ్చు. సూపర్ అంటే సూపర్గా ఉంది పీస్. నచ్చితే కనుక బుక్ చేసుకోండి. కలర్ కాంబినేషన్స్ కూడా నేను ఆల్రెడీ చూపించేశాను. వీడియో మళ్ళీ లెంత్ అయిపోతుంది. కలెక్షన్ అయితే ఇంకా చాలా ఉంది. టుమారో కూడా ఒక 2-3 వీడియోస్ అయితే అప్లోడ్ చేయడానికి ట్రై చేశాను. ఎందుకంటే డిస్పాచెస్ ఎలాగో మండే రోజు మనకి సండే హాలిడే, సో ఓన్లీ వీడియోస్ అప్లోడ్ చేసేస్తాను. డిస్పాచెస్ ఒక్కొక్క రోజు హెవీ ఉంటే మాత్రము కొద్దిగా మీరు పేమెంట్ చేసిన 2 days అయితే వెయిట్ చేయాల్సి వస్తుందని. మ్యాక్సిమం పేమెంట్ అయిన నెక్స్ట్ డేనే నేను డిస్పాచ్ చేస్తాను. బట్ ఎప్పుడైనా హెవీ వర్క్ అయ్యి హెవీ డిస్పాచ్ అవ్వడం వల్ల అనేది 1-2 days డిలే అవుతుంది. ప్లీజ్ అక్కడ మాత్రం కొద్దిగా అడ్జస్ట్ చేసుకోవాలి. ఎందుకంటే క్రౌడ్ ఎక్కువగా ఉన్నప్పుడు కొద్దిగా 1 day అనేది డిలే అవుతుంది. ఓకేనా, నేనైతే నాకు పేమెంట్ వచ్చినంబడే నాకు వాళ్ళకి పార్సెల్ ప్యాక్ చేసేంత వరకు అయితే నాకు ఫుల్ టెన్షన్గా ఉంటుంది. వాళ్ళది ఫస్ట్ కంప్లీట్ చేసేస్తే నా అమౌంట్ నా దగ్గర ఉన్నట్లుగా నేను ఫీల్ అయిపోతాను. ఓన్లీ వాళ్ళు పేమెంట్ చేసి నేను డిస్పాచ్ చేయకుంటే అది నాకు ఒక అప్పు కిందికే అవుతుందన్నమాట. సో డిస్పాచెస్ నేను ఎక్కువ రోజులు ఉంచుకోను. బట్ ఎవరిదైనా ఒక 1-2 days మాత్రం ఏమైనా హెవీ డిస్పాచెస్ వల్ల లేదా ఏదైనా పీసు స్టాక్ లేకపోతే పార్సల్ నాకు ఈవినింగ్ వరకు రీచ్ అవుతుంది, టుమారో వరకు రీచ్ అవుతుంది అన్నప్పుడు మాత్రము నేను కొద్దిగా ఆ డిస్పాచ్ అనేది ఆపేసుకుంటాను. ఓకేనా, మ్యాక్సిమం మీరు బుక్ చేసిన స్టాక్ నేను మీకు ఇవ్వడానికి ట్రై చేస్తాను. బట్ చిన్న ఐటమ్స్ కదా, నేను బుక్ చేస్తున్నప్పుడు నాకు ఐడియా లేకపోవచ్చు. సో ఈ పీస్ ఉంది, ఈ పీస్ లేదు అనేది ఒకసారి పిక్ చేస్తుంటే, ఇప్పుడు ఓవెల్ షేపే పోల్కి ఎవరైనా బుక్ చేసుకున్నారు, ఓవెల్ షేప్స్ ఉండవు. ఓవెల్ షేప్ ప్లేస్లో డ్రాప్ షేప్ ఉంది, హార్ట్ షేప్ ఉంది, ట్రయాంగిల్ షేప్ ఉంది, హార్ట్ షేప్ ఉంది, ఇలా డిఫరెంట్ అయితే ఉంది. దాని ప్లేస్లో మీది ఇంట్రెస్ట్ ఉంటే ఇది రీప్లేస్ చేసుకుంటారా అని ఒక చిన్న వాట్సాప్లో అయితే మెసేజ్ పెడతాను. మీకు ఓకే అయితే బుక్ చేసుకోండి. ఇఫ్ ఇన్ కేస్ ఓకే కాకపోతే మనీ అనేది రీఫండ్ అవుతుంది. ఓకేనా, ఎందుకంటే చిన్న ఐటమ్స్ కాబట్టి మ్యాక్సిమం నేను ఎవరి దగ్గర ఏ పీస్కు ఆర్డర్ తీసుకున్నాను అనేది తెలీదు నాకు. సో పేమెంట్ చేసేసిన తర్వాత పిక్ చేసేటప్పుడు మాత్రం మేము కొద్దిగా కాన్సన్ట్రేట్గా చూస్తాం కదా, అప్పుడు మాత్రం కొద్దిగా అటు ఇటు అవుతుంది. సో అటు ఇటు అయితే నేను ఏమైనా అటువంటి సిమిలర్ మోడల్ అని మీకు పోస్ట్ చేస్తాను వాట్సాప్లో. కావాలి అంటే అది ఎక్స్చేంజ్ చేసుకోండి. లేదు మాకు వద్దు అని అనుకుంటే
మీ మనీ దానికి ఎంత అవుతుందో అంత అయితే రీఫండ్ చేసేస్తాను. ఎందుకంటే ఇటువంటి చిన్న చిన్నవి ఆర్డర్ పిక్ చేస్తున్నప్పుడు అవుతుంటాయి కాబట్టి నేను క్లియర్గా చెప్తున్నాను. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.